విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ అన్నపరెడ్డి కోటిరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు జనవరి 3 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆకలి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఆహారం పంపిణీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ అన్నపరెడ్డి కోటిరెడ్డి, లయన్స్ క్లబ్ మహిళా కన్వీనర్ బండి జ్యోతి పిలుపునిచ్చారు. విజయవాడలోని బిషప్ అజరయ్య పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ, హరిత మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బెజవాడ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు మరియు రిలీవింగ్ హంగర్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది విద్యార్థులను ప్రోత్సహించేందుకు 108 కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని, అందులో భాగంగా ఇది 87వ కార్యక్రమం అని తెలిపారు. సుమారు 500 మంది విద్యార్థులకు లక్ష్య సాధనపై దిశానిర్దేశం చేశామన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు జనవరి 3 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆకలి నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పొట్లాలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయశ్రీ కోరిక మేరకు విద్యార్థుల సౌకర్యార్థం ఒక మైక్ సెట్ను కూడా క్లబ్ ప్రతినిధులు బహూకరించారు. ఇక్కడ బిషప్ అజయ్ స్కూల్లో ఉన్నటువంటి 500 పిల్లలకి వీళ్ళందరూ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం జరుగుతుందండి ఈరోజు కార్యక్రమంలో. దీనికి గాను ఈ రోజున ముఖ్య అతిథిగా మనకి పర్వతనేని సుభాష్ బాబు గారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, అలాగే ఫ్యాకల్టీగా అన్నపరెడ్డి కోటిరెడ్డి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్గా చల్సాని అజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ రావటం జరిగింది. అలాగే ఈ బిషప్ అజయ్ స్కూల్లో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు గారంటే జయశ్రీ గారు ఇంతకుముందు మమ్మల్ని మైక్ కావాలని కోరిక అవటం వలన మణినాచార్య గారు మేము కలిసి దాన్ని మైక్ని ఈ స్కూల్కి స్పాన్సర్ చేయడం జరిగిందండి. సో దాన్ని ఈ రోజున ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి 500 మంది బాలికలకు వాళ్ళ విద్యార్థి జీవితంలో లక్ష్యం ఎలా ఏర్పరచుకోవాలా, ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారు ఏం చేయాలా అన్న దాని మీద వివరణ ఇవ్వటం జరిగింది. ఇది నా ఈ సంవత్సరం 87వ ప్రసంగం. సో ఈ రకంగా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసి విద్యార్థి లోకానికి ఒక ఉపాధ్యాయునిగా సేవలు అందించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ పర్వతనేని సుభాష్ బాబు, క్లబ్ అధ్యక్షులు ఫణీంద్రబాబు, కాకాని శ్రీనివాసరావు మరియు ప్రోగ్రాం కమిటీ చైర్మన్ అంకాళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.